నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన తెనాలి పట్టణం చలువ పందిళ్లలో సందడి చేయనున్న భక్తజనం. బెంగళూరు ఐఎల్ఎం సంస్థలో ఏఎస్ఎన్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, విజేతల్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్. కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడికి ప్రతీక శ్రామిక బంధు అలపర్తి వెంకట అప్పారావు ఆకస్మిక మృతి, నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రాముడికి ఎంత ప్రాధాన్యత ఉందో శ్రీరామనవమి ఉత్సవాలకు తెనాల్లో అంతే ప్రాధాన్యత ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుదీర్ఘ సంవత్సరాలుగా శ్రీరామనవమి ఆధ్యాత్మిక వేడుకలు తెనాలతో ముడిపడి ఉన్నాయి. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి పరివారంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుని శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవాలుగా ప్రతిథి శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్రమాస ఆరంభం నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రోత్సవాలు బోస్ రోడ్ లోని శ్రీ సీతారామ మందిరం, చిట్టి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో, అదేవిధంగా మార్కెట్ ఏరియా గాడి భావి సెంటర్ లోని దొంగరాముడి గుడిగా పిలుచుకునే రామాలయం, మారిస్పేట అప్పలస్వామి గుడి, ఇలా ఊరంతా శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతుంది. చలవ పందిళ్లు సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. గాడిభావి సెంటర్ నుండి మెయిన్ రోడ్ పొడవున షరా బజార్, గోపాల్ రెడ్డి వీధి, ఉప్పు బజార్, మార్వాడి గుడి వీధి కూడలను కలుపుతూ చలవ పందిళ్లు వేయడం ఆనవాయితీ. శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి అనే కళ్యాణ రాముని సీతమ్మను వర్ణిస్తూ మైకుల ద్వారా వచ్చే పాట, భక్తులందరినీ అలరించే పాట, భక్తులందరూ ఆలపించే పాట మారుమోగనుంది. ముత్యాల తలంబ్రాలతో భద్రాద్రి రాముడికి కళ్యాణం నిర్వహించిన తీరుగా తెనాలిలో శ్రీ సీతారాముల కళ్యాణానికి భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. తిరునాళ్లను తలపించే తీరుగా తెనాలి పట్టణంలోని ప్రధాన కూడళ్లన్నీ కళ్యాణ రాముడి కళ్యాణం తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిట్టి ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లోని శ్రీ సీతారామ మందిరంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరిస్తున్న క్రమంలో రాముల వారి కళ్యాణానికి వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ పందిళ్లకు వచ్చే భక్తులను అలరించే విధంగా అంగళ్లు వేశాయి. మురిపించే బొమ్మల అంగళ్లు, ఆట వస్తువుల అంగళ్లు బోస్ రోడ్ లో రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేశారు. డిగ్రీ విద్య పూర్తి చేసిన తమ కళాశాల విద్యార్థి డిగ్రీ సర్టిఫికెట్ తో పాటు ఉద్యోగంతో బయటకు వెళ్లాలన్న లక్ష్యంతో నేటి పోటీ ప్రపంచంలో అవసరమైన నైపుణ్యంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని ఐఎల్ఎం సంస్థల ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థుల్ని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశంసించారు. స్థానిక ప్రకాశం రోడ్ లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ ఐఎల్ఎం బెంగళూరు సంస్థ ఇటీవల కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న 92 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయన్నారు. నెలకు 22,000 వేతనం, ఉచిత వసతి, ఆసక్తి ఉండి ఉన్నత విద్య ఐఎల్ఎం పీజీ చేయాలనుకునే వారికి అవకాశం కూడా కల్పిస్తారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఐఎల్ఎం సంస్థ ఆవశ్యకతను వివరించారు. సుదీర్ఘ కాలంగా ఆ సంస్థ కళాశాలలో ప్రాంగణ ఎంపికల ద్వారా మెరిట్ విద్యార్థులకు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని తెలిపారు. ఈ సమావేశంలో విజేతలైన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించారు. 36 సంవత్సరాల కాలేజీ చరిత్రలో 23 సంవత్సరాల పాటు ఒక కంపెనీ, ఐఎల్ఎం కంపెనీ 23 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ పెట్టి ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్న మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 25-50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 100 మందిని కంపెనీ రిక్రూట్ చేసుకొని వీళ్ళని ఎంతో ట్రైన్ చేసి ఆ తర్వాత వీళ్ళ అప్గ్రేడ్కి ఎంతో ఉపయోగపడతా ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్కి ఈ కాలేజీ నోడల్ సెంటర్. ప్రతి సంవత్సరం సుమారు 14-15 కంపెనీస్ ఈ కాలేజీ స్టూడెంట్స్ని క్యాంపస్ సెలక్షన్ ద్వారా సెలెక్ట్ చేయటం. ఇప్పటికి ఈ సంవత్సరం కూడా 14 కంపెనీస్ క్యాంపస్ సెలక్షన్ ద్వారా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసింది. ఈ సంవత్సరం కూడా ఐఎల్ఎం కంపెనీకి 92 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం నిజంగా అభినందిస్తూ కంపెనీకి కూడా నా కృతజ్ఞతలు చెబుతూ డెఫినెట్గా చెబుతున్నాం, ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలోనే డిగ్రీ లెవెల్లో నెంబర్ 1 కాలేజ్. ఈ కాలేజ్ ఎథిక్, క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, క్యాంపస్ ప్లేస్మెంట్. సో ఈ మూడిట్లో ఎక్కడా కూడా ఇది కాకుండా ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మంచి ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఇంకా బాగా తీసుకొస్తాం. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామచంద్రాన్ని అలాగే స్టూడెంట్స్ని, సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్స్ని అభినందిస్తాం. గత 23 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్ని తమ సంస్థకి ప్రాంగణ ఎంపికల ద్వారా ఎంపిక చేస్తున్న బెంగళూరు చెందిన ఐఎల్ఎం సంస్థ
గత వారం మా కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో మా ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీకామ్ బీసీఏ స్టూడెంట్స్ 92 మంది సెలెక్ట్ అవడం జరిగింది. ఈ సంస్థలో గత 20 సంవత్సరాల పైగా మన స్టూడెంట్స్ సుమారు ఒక 500 నుంచి 600 మంది ఈ సంస్థలో జాయిన్ అయి ఉంటారు. సక్సెస్ఫుల్గా ఈ సంస్థలో పనిచేస్తా, అలానే ఈ సంస్థ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకొక ప్రముఖ సంస్థలో కూడా ఉద్యోగాలు సంపాదించి చేయడం జరుగుతుంది. సో ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలనే మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి దిశానిర్దేశంలో మొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్కిల్ సెట్ని బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు మేము చేయటము, అలానే అదే క్రమంలో డిఫరెంట్ కంపెనీస్ సుమారుగా ఈ సంవత్సరం ఇప్పటికి 14 కంపెనీస్ రిక్రూట్మెంట్స్కి క్యాంపస్ వచ్చడం జరిగింది. ఇంకా కొన్ని కంపెనీస్ రిజల్ట్ ఇవ్వాలి, వెయిట్ చేస్తున్నాము. ఆ క్రమంలో ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో మా స్టూడెంట్స్ లాంచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము. మేము ఈ సంవత్సరం స్ట్రాటజిక్గా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని 4 లేయర్స్ పెట్టుకున్నాం జాబ్స్కి. ఫస్ట్ లేయర్ ఐటీ జాబ్స్, తర్వాత లేయర్స్ ఐటీఎస్ బీపీఎస్ జాబ్స్, 3వ లేయర్ ఏమో స్కిల్ బేస్డ్ జాబ్స్. ఈ 3 లేయర్స్లో సుమారు మాకు 300 మంది పైన స్టూడెంట్స్ సెలెక్ట్ అవడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. ఇంకా 4వ లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. ఎవరికైతే స్కిల్ సెట్ ఇంకా ప్రాబ్లం ఉంటుందో ఆ స్టూడెంట్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ క్రిటికల్ థింకింగ్లో కానీ స్కిల్ బేస్గా సెలక్షన్ రావట్లేదో వాళ్ళకు కూడా జాబ్స్ రావడం కోసం ఐఎంఆర్ఎఫ్ అలానే మదర్సన్ సుమి లాంటి కంపెనీల ద్వారా కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యేటట్టు ఈరో చేయటంలో స్ట్రాటజిక్గా సక్సెస్ఫుల్ అయ్యాం. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేస్తే ఉపేక్షించేది లేదని, తిరిగి రికార్డు ప్రకారం ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరుగుతుందని ఆక్రమణదారులకు తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తమదైన తీరులో హెచ్చరికలు జారీ చేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని గ్రామ రెవెన్యూ కచేరీ సావిడి స్థలాన్ని గత 20 సంవత్సరాలుగా గ్రామంలోని ఒక వ్యక్తి స్వాధీనంలో ఉన్న విషయాన్ని గమనించిన మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ గురువారం రాత్రి తన సిబ్బందితో పాటు రూరల్ పోలీసుల సహకారంతో ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిని ఉపేక్షించబోమని అన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. మండల పరిధిలో మల్లెపాడు, నందివేలు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ అడ్డుకుని ఆ స్థలాలు ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకొచ్చామని అన్నారు. పెదరావూరు గ్రామ కచేరీ స్థలం 3 సెంట్లు 12 లక్షల నుండి 15 లక్షల వరకు విలువ చేసే ఆ స్థలాన్ని గత 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి తన స్వాధీనం చేసుకున్నాడని, ఇది గమనించి నోటీసులు ఇచ్చినా కూడా తను స్పందించకపోగా ఆ స్థలంలో శాశ్వత నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో వెంటనే ఆ స్థలాన్ని ఆ వ్యక్తి నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మండల పరిధిలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఆనంద్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో 334/A3 అనే సర్వే నెంబర్ ఇది. గ్రామకంఠం మాకు రెవెన్యూ కచేరీ సావిడి ఉంది. సుదీర్ఘకాలంగా ఈ మధ్య దాతల సహకారంతో మరి ఇక్కడ కచేరీ కూడా కట్టారు. మొన్న ఈ మధ్యకాలంలో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీకి నేను వచ్చినప్పుడు మాటల సందర్భంలో అసలు ఈ పక్కన ఉన్న సైటు మన గవర్నమెంట్ సైట్స్ వివరాలు సేకరించినప్పుడు అర్థమైంది ఏంటంటే సుదీర్ఘకాలంగా మన గవర్నమెంట్ సైట్ 3 సెంట్లు సుమారు విలువ సెంట్ ఇక్కడ 4 నుంచి 5 లక్షల దాకా ఉందని చెప్పారు ఎంక్వైరీ చేస్తే. మరి 3 సెంట్లు అంటే అప్రాక్సిమేట్గా 12 నుంచి 15 లక్షలు ఉండే విలువైన సైటు సుమారు 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆధీనంలో ఉండి మరి ఎవరు ఇది ఒక ప్రభుత్వ భూమి అని కూడా ఎవరు దాన్ని కనిపెట్టలేని విధంగా వాటిని ఆక్రమించి మెల్లమెల్లగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేస్తున్నట్టుగా గ్రహించాం. దీని విషయంలో నెగోషియేషన్ చేశాను, పిలిచాను, మాట్లాడాను. ఆయన చాలా రిలక్టెంట్గా మరి టైం ఇచ్చినా కానీ తొలగించలేదు. కాబట్టి ఈరోజు మన రెవెన్యూ సిబ్బందితో అట్లాగే పోలీసు వారిని సహకారం అడిగాను. మన రూరల్ ఎస్ఐ ఆనంద్ గారి సహకారంతో మరి ఈరోజు ఎవిక్షన్ టేకప్ చేసి మరి స్వాధీనం చేసుకుంటున్నాం ఈ సైట్ని. ఒకటే చెప్పదలుచుకున్నా, ఇప్పటికే మీకు అందరికీ తెలుసు పినపాడులో 2 ఎకరాల 90 సెంట్లు, అట్లాగే నందివెలుగులో 1 ఎకరం 73 సెంట్లు, బంకపోరంబోకులు, చెరువు పోరంబోకులు ప్రభుత్వ భూములను ఆక్రమించే వాళ్ళ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరిస్తాం, అందులో అనుమానం ఏం లేదు. అవసరం అనుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా ఏం వెనకాడేదేం లేదు. ప్రభుత్వ భూములు ఆక్రమించే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అది చెప్పాలనే మీడియా ముఖంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ భూములను ఆక్రమించే వాళ్ళ మీద తీసుకునే చర్య మాత్రమే. అందరూ సహకరించాలని నా విజ్ఞప్తి.
కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుని నమ్ముకుని జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన ఒదిగి ఉండే ఉన్నతులు మోటార్ రివైండింగ్ అసోసియేషన్ తెనాలి పట్టణ అధ్యక్షులు అలపర్తి వెంకటాపారావు ఆకస్మిక మృతి అసోసియేషన్ సభ్యుల్ని కుటుంబ సభ్యుల్ని కలిచివేసింది. మండలంలోని అంగలికుదురు గ్రామంలో నివసించే అలపర్తి వెంకటాపారావు గురువారం తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. రైతుగా శ్రామికుడిగా అందరితో కలుపుగోలుగా ఉండే అప్పారావు మోటార్ రివైండింగ్ వర్క్ లో సిద్ధహస్తుడు. స్వయం ఉపాధితో పాటు సమాజంలో ముఖ్యంగా తమ యూనియన్ కు అధ్యక్షులుగా సేవలందిస్తున్న వెంకటాపారావు 8 పదులు నిండిన అవిశ్రాంత శ్రామికుడు. మృతి పట్ల నిబద్ధతగా ఉండే వెంకటాపారావు మృతి వార్త తెలియడంతో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అప్పారావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండ సమర్పించి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, మాజీ జెడ్పీటీసీ అన్నాబత్తిని జయలక్ష్మి, పట్టణ టీడీపీ అధ్యక్షులు కుద్దూస్, మోటార్ రివైండింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాజీ, గ్రామ పెద్దలు, శ్రేయోభిలాషులు వెంకట అప్పారావు ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు మెయిన్ రోడ్డు గాడిబావి సెంటర్ లో గల శ్రీ సీతారాముల దేవాలయంలో విశేషంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు పేర్కొన్నారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ సీతారామ కళ్యాణానికి అంకురార్పణ చేశారు. ఉదయం విశేషంగా మహిళా భక్తులచే కుంకుమార్చన పూజలు సామూహికంగా నిర్వహించారు. కళ్యాణ రాముడు కళ్యాణానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు మీడియాకు వివరించారు. ప్రతి ఏటా ఎంతో వైభవంగా శ్రీరామనవమి పర్వదిన వేళ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి మాట్లాడుతూ పూజా కార్యక్రమాల విశిష్టతను వివరించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు దేవి అమర్నాథ్ గోపాలకృష్ణుల పర్యవేక్షణలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 29వ తేదీన శ్రీ చక్ర స్నానం ఆవశ్యకత వివరించారు. సామూహిక కుంకుమార్చన పూజలు మహిళా భక్తులు విశేషంగా పాల్గొని సీతామాతను స్మరించుకుంటూ కుంకుమ పూజలు చేశారు. విశేష పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పరాభవన సంవత్సర స్వామివారి కళ్యాణోత్సవం ఆరంభం అవుతుంది. ముందుగా కుంకుమార్చన పూజతో ఇది మొదలవుతుందండి. సాయంత్రం గరుడగుడ్డ ధ్వజారోహణం చేసి ఆ విధంగా కళ్యాణం మొదలు పెడతాము. రేపు కళ్యాణము, ఎల్లుండి రథోత్సవం అవుతుంది. ఆ తదుపరి మళ్ళీ గరుడగుడ్డ అవరోహణం జరుగుతుందండి. దీంతో ఈ కళ్యాణం సమాప్తం అవుతుంది. ప్రతి సంవత్సరం ఇది చాలా అద్భుతంగా తెనాలిలో మన మెయిన్ బజార్లో జరుగుతుంది. ఇదే కాకుండా సాయంత్రం ఈ 3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం చిన్నపిల్లల చేత చాలా ఆహ్లాదంగా ఉంటుంది. తప్పక అందరూ వచ్చి దీన్ని వీక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మన దేవాలయంలో ఉగాది పర్వదినం నుండి వసంత నవరాత్రులు అతి వైభవవేతంగా జరుగుతున్నవి. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు దేవాలయ ఆవరణలో విశేష కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. మంగళప్రదం శుభప్రదమైన సీతా అమ్మవారిని మనం కోరుతున్నాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణ, గరుడు ముద్ర ప్రసాదముల వినియోగం జరుగును. ఈ గరుడు ముద్ర ప్రసాదం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన యోగ్యత కలుగును. అది మన దేవాలయంలో నిదర్శనంగా జరిగినవి. రేపు శ్రీరామ నవమి ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ, ఉదయం 9 గంటలకు వారు అమ్మవార్ల ఎదుర్కోల మహోత్సవం జరుగును. ఉదయం 11 గంటలకు అంగరంగ వైభవపేతంగా సీతారామ కళ్యాణం జరుగును. 28వ తేదీ రథోత్సవం జరుగును. 29వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి పూర్ణాహుతి, చక్ర స్నానము. ఈ చక్ర స్నానం వల్ల ఎటువంటి వారికైనా శరీర ఆరోగ్యం కలుగును. చక్ర స్నానం 1 సంవత్సరానికి 1 రోజే చేస్తారు. కాబట్టి 29వ తేదీ ఆదివారం చక్ర స్నానం ఉదయం 10 గంటలకు మన దేవాలయంలో జరుగును. కాబట్టి దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. రాంబాబు గారు, జీవి అమర్నాథ్ గారు, గోపాలకృష్ణ గారి పర్యవేక్షణలో సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవములు అతి వైభవవేతంగా జరుగుతున్నవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సీతారాముల కళ్యాణానికి ముస్తబైన తెనాలి పట్టణం చలువ పందిళ్లలో సందడి చేయనున్న భక్తజనం. బెంగళూరు ఐఎల్ఎం సంస్థలో ఏఎస్ఎన్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, విజేతల్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్.
కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడికి ప్రతీక శ్రామిక బంధు అలపర్తి వెంకట అప్పారావు ఆకస్మిక మృతి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.